మరో ప్రశ్న, మనసును ఎలా కంట్రోల్ చేయాలి అంటే మనసును ఎలా నియంత్రించాలి? మనము మనసును నియంత్రించాలి అని అనుకోకూడదు. మనం జ్ఞానం పెంచుకుంటూ పోతే మనసు ఆటోమేటిక్గా నియంత్రించు. ఎందుకంటే ఈ ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనదే మనసు. మీరు చూడండి, గమనించండి. ఈ మనసు సక్రమంగా పనిచేస్తే ఒక మనిషి చాలా అభివృద్ధి చెందుతాడు. ఇదే మనసు సక్రమంగా పనిచేయకపోతే చాలా పతన స్థాయికి వెళ్ళిపోతాడు. ఇదే మనసు కొంతమంది మనుషుల్ని కొండలపై నుంచి దుంకి చచ్చిపోయేలా చేస్తుంది, ఆత్మహత్యకు ప్రేరేపణ చేస్తుంది. ఇదే మనసు ఈ ప్రపంచంలోనే అత్యంత ధనికులుగా చేస్తుంది. ఎంటర్ప్రినర్షిప్ మనసే, ఒకటే మనసు. దాని ద్వారానే ఈ ప్రపంచంలో అన్నీ సాధ్యమవుతాయి. ఇప్పుడు మనం ఇక్కడ కూర్చోంటాము, అమెరికా గురించి తెలుసుకోగానే అమెరికాకి వెళ్ళిపోతుందా లేదా మనసు? అంత వేగంగా అంత శక్తివంతంగా పనిచేసేది మనసు మాత్రమే. అయితే ఇది మన కంట్రోల్లోకి ఎలా వస్తుంది? అది మన కంట్రోల్లోకి రాదు. మనం చెప్పినట్టుగా వినేటువంటి ఒక పద్ధతిని తయారు చేయొచ్చు. అలా చేయాలంటే మనం జీవితంలో అవేర్నెస్ తీసుకుని రావాలి. అవేర్నెస్ జ్ఞానం ద్వారా వస్తుంది. జ్ఞానం మనకు ధ్యానంలో వస్తుంది. ధ్యానం ద్వారా జ్ఞానము, జ్ఞానం ద్వారా జ్ఞానం వల్ల మనసు ఎలా కంట్రోల్లోకి వస్తుంది? ఇప్పుడు మనము ధ్యానం చేస్తే ఏమవుతుంది? మొట్టమొదటిగా మన శరీరం కాదు, ఆత్మ పదార్థము, ఇది ఒక చైతన్యము. ఈ చైతన్యం అందరిలోనూ ఉందని స్పృహ వస్తుంది. ఎప్పుడైతే ఈ ఏకత్వం వస్తుందో ఈ ప్రపంచంలో మనం చూసేటువంటి దృక్పథాలు మారిపోతాయి. ఈ ప్రపంచం పైన మనకు అవేర్నెస్ తగ్గిపోతుంది. ఈ ప్రపంచం పైన వ్యామోహం తగ్గిపోతుంది. ఈ ప్రపంచం పైన ధ్యానం అనే పద్ధతి ద్వారా మనము ఈ యొక్క జ్ఞానాన్ని స్వీకరించినాక మొట్టమొదటి జరిగేటువంటి పద్ధతి ఇదే, అవేర్నెస్. ఎప్పుడైతే వైరాగ్యం వస్తుందో పరిస్థితుల మీద వీటిలన్నిటిపైన శ్రద్ధ తగ్గిపోతుంది. ఎప్పుడైతే శ్రద్ధ తగ్గిపోతుందో ఈ ప్రపంచంలో వేరే రకంగా చూడటం స్టార్ట్ చేస్తారు. అప్పుడు మనసుకు ఏమవుతుందంటే పని తగ్గిపోతుంది. దానికి జ్ఞానాన్ని ఏర్పరిచారు. ఇది ధ్యానంలో మాత్రమే సాధ్యం. ఇప్పుడు మనం బాధపడుతున్నాము, జ్ఞానం లేక బాధపడుతున్నాం. ఇప్పుడు మనం ఆనందంగా ఉన్నాం, జ్ఞానం కలిగి ఉండి ఆనందపడుతున్నాం. జ్ఞానమే మనకు ఆనందం. మరి జ్ఞానం ఎలా వస్తుంది? అద్వైతం ఎలా మనకు అనుకరించుకోవాలి జీవితంలో అంటే ఉన్నది ఒకటే ఆప్షన్, ధ్యానం. ధ్యానంలో అద్వైత స్థితి వస్తుంది. ఈ సృష్టి మొత్తం ఐక్యమై ఉన్నటువంటి భగవంతుడు, నాలో ఉన్న భగవంతుడు ఒకటే. ఆ పరమాణువు నేను ఒకటే. కరెంటులో ఉన్నటువంటి పరమాణువు నేను ఒకటే. భోజనంలో ఉన్నటువంటి పరమాణువు నేను ఒకటే అనే స్పృహ వస్తుంది. ఇంక దీని తర్వాత మీరు ఏం తెలుసుకునేది ఏమి ఉండదు. అది ఎండ్గా. అందుకని దీని ద్వారా మీరు మనసును జయించాలంటే మనసును వదిలిపెట్టేయాలి. అప్పుడు మనసు జయించేస్తాం. అంటే మనసు ద్వారా మాత్రమే జయించాలి.